సో లాస్ట్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే నెట్వర్కింగ్ అనేది ఈ హ్యాకింగ్ ఫీల్డ్లో ఎందుకోసం ఉపయోగిస్తాము. సో దాంతోపాటు ఈ నెట్వర్కింగ్ నేర్చుకోకపోతే హ్యాకింగ్ అనేది రాదా, ఎందుకోసం రాదు. సో ఈ నెట్వర్కింగ్ అనేది మనం ఎథికల్ హ్యాకింగ్లో టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకునే దానికన్నా చాలా ఇంపార్టెంట్. అంటే 100% కాదు, 1000% ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ నువ్వు ఎప్పుడైతే మిస్ చేస్తావో అప్పుడు నువ్వు ఇంకా హ్యాకింగ్ అనేది నేర్చుకోవటం అవ్వని పని, ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ని మిస్ చేస్తే హ్యాకింగ్ నేర్చుకోవడం ఇంపాసిబుల్. ఓకేనా? సో నెట్వర్కింగ్, సో ఈ నెట్వర్కింగ్ అంటే మనం ఈ మొత్తం ప్రపంచంలో ఒక డివైస్ కానీ, ఒక మోడెమ్ కానీ, లేదంటే ఒక ల్యాప్టాప్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, ఇవన్నీ కూడా ఒక డివైస్ ఇంకొక డివైస్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇదే నెట్వర్కింగ్ కనుక లేకపోతే ఒక డివైస్ ఇంకొక డివైస్తో కమ్యూనికేట్ చేసుకోవటం అసాధ్యం. సో ఇట్లాగా ఈ ప్రపంచంలో డివైజెస్ అనేవి కమ్యూనికేట్ చేసుకుంటానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నారు అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ఇమేజెస్ మీరు చూసారు అంటే ఒకసారి అయితే ఫస్ట్ అయితే అవైతే ఓపెన్ చేస్తాను, దాని తర్వాత మీకు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అయితే కట్. సో శాటిలైట్ కమ్యూనికేషన్స్ మీరు చూసారు అంటే కొన్ని గ్రాఫిక్స్ చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో శాటిలైట్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, లేదంటే కొన్ని సిగ్నల్ టవర్స్ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, వైర్లెస్గా కమ్యూనికేట్ చేస్తారు, వైర్తోని కమ్యూనికేట్ చేస్తారు. సో రకరకాలుగా ఇప్పుడు చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వైర్లెస్గానే ఉన్నాయి కదా, వైర్తో కమ్యూనికేట్ చేసుకోవట్లేదు కదా. వైర్ వేసి నీకు నీ ఫ్రెండ్కి ఒక కేబుల్ వేసి ఆ కేబుల్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నావా? లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో నువ్వేం చేస్తున్నావు అంటే వైర్లెస్గానే ఏవైనా కానీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ ట్రాన్స్ఫర్లో మనం 2 రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి వైర్ ద్వారా డేటాను అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అండ్ వైర్లెస్గా కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో అయితే మనం ఎప్పుడైతే ఈ శాటిలైట్ గురించి డిస్కస్ చేస్తున్నామో చాలామంది నెట్వర్కింగ్ అనగానే డివైజెస్ కమ్యూనికేట్ చేస్తే మోడెమ్స్ అంటారు, హబ్స్ అంటారు, డైరెక్ట్గా టోపాలజీస్ టచ్ చేసేస్తారు. బట్ ఐ డోంట్ వాంట్ టు మూవ్ లైక్ దట్. సో నాకు అలా వెళ్ళటం ఇష్టం ఉండదు. సో నేనేంటి అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి నెట్వర్కింగ్. సో ఫ్రీక్వెన్సీస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయాలి. ఆ టోపాలజీస్ కానీ టచ్ చేయొచ్చు, అవి ఓఎస్ఐ మోడల్ కానీ నేర్చుకున్న వాళ్ళైతే ఉంటారు. సార్ టీసీపీ కనెక్షన్స్, సింక్ టెక్నాలజీమెంట్ ప్యాకెట్స్ అంతవరకే ఉంటాయా? సో రైట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. సో ఇలాంటి దాని తర్వాత ఇంకా నెట్వర్కింగ్లో మీకు చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకోసం సాల్వ్ చేయలేకపోతున్నారంటే రీజన్ బిహైండ్ దిస్ ఈ ప్రాబ్లం ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ని మీరు టచ్ చేయకుండా డైరెక్ట్గా నేర్చుకోవడం. ఓకేనా? సో మీరు ఇన్స్టాంట్గా నెట్వర్కింగ్ నేర్చుకుంటే ప్రాబ్లం అయిపోతుంది మీ హ్యాకింగ్కి. ఇన్స్టాంట్గా నెట్వర్కింగ్ నేర్చుకోవడం అంటే ఏంటి సార్? ఇన్స్టాంట్ అంటే నేను కరెక్ట్గా 1 గంటలో నేర్చేసుకుంటా, ఒక 2 గంటల్లో నేర్చేసుకుంటా, 3 గంటల్లో కాన్సెప్ట్స్ని కంప్లీట్ చేస్తా అనుకోవటం అనేది తప్పు పని అనమాట. అలా చేస్తే ఇన్స్టాంట్గా నేర్చుకుంటే ఎప్పటికీ కూడా నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అవ్వవు. రైట్? ఎందుకు అవ్వవు అంటే బికాస్ నెట్వర్కింగ్ అనేది ప్రతి దానికి ఒకదానికి ఒకటి లింక్ అనేది ఉంటుంది. సో లింక్ లేకుండా కనెక్షన్స్ అనేవి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఎక్కడో ఉండే డేటాని హ్యాక్ చేయగలుగుతున్నారు అంటే సమ్ ఆఫ్ ది లింక్స్ అనేవి ఉన్నాయి. ఆ లింక్స్ కోసం టోపాలజీస్ చెప్పారు కదా సార్ కొంతమంది. అంటే టోపాలజీస్ వేరే, వైర్లెస్ కమ్యూనికేషన్స్ వేరే. ఓకేనా? నేను వైర్లెస్ కమ్యూనికేషన్స్ని ఎక్కువగా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఈరోజు ఇదే ప్రపంచంలో వైర్లెస్గా కమ్యూనికేట్ అవుతున్నాయంటే ఏమేమి అవుతాయి డిస్కషన్ దాంట్లో నాకు రెస్పాండ్ అవ్వండి. నేను మొబైల్ ఫోన్ నుంచి అయితే చూస్తాను. ఓకేనా? సో వైర్లెస్గా ఏమేమి కమ్యూనికేట్ అవుతుంటాయి, నో ప్రాబ్లం, డిస్కషన్ గ్రూప్లో రెస్పాండ్ అవ్వండి. నాకు తెలుసు సార్ వైర్లెస్గా ఇవి మాత్రం కమ్యూనికేట్ అవుతుంటాయి అంటే మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఎస్, గుడ్ డార్క్ హంటర్,
మొబైల్ ఫోన్, పీసీ, ల్యాప్టాప్స్, వైఫై. ఎస్, వైఫై ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. వైఫై చాలా మంచి ఎగ్జాంపుల్ కదా. సర్వర్, డిటిహెచ్, రాకెట్ లాంచర్స్. ఎస్ తరుణ్, రాకెట్ లాంచర్స్, శాటిలైట్, సో టెలివిజన్. జాగ్రత్త, ఒకసారి మళ్ళీ యాక్సెస్ ఇవ్వరా? ఓకే చరణ్, ఓకే 100% ఇస్తాను. జామర్స్, ఓకే, వైర్లెస్ ఫెడ్లీ, టెలినెట్, మైక్రోలింక్స్, ల్యాప్టాప్. సో వీడియో గేమ్స్ కూడా ఇప్పుడున్న టెక్నాలజీలో వైర్లెస్ గానే కమ్యూనికేట్ అవుతానే ఉన్నాయి, అవునా? బ్యాంకింగ్ చెప్పుకుంటూ వెళ్తే చాలా 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 బ్లా చాలా ఉంటాయి, అవునా? సో అట్లాగే ఇప్పుడు మనం ఏంటి అంటే ఇదే లెక్కలో చూసుకుంటే నా దగ్గర ఒకసారి సబ్లైమ్ టెక్స్ట్ ఉందేమో, నేనైతే ఒకసారి అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్లైమ్ టెక్స్ట్. నేను కొన్ని నోట్స్ చెప్తాను, అవి రాసుకోవడానికి అయితే ప్రయత్నించండి, సరేనా? కొన్ని నోట్స్ చెప్తాను, రాసుకోవడానికి అయితే ప్రయత్నించండి, ఓకేనా? నోట్స్ అందరు రాయండి. మీరు నోట్స్ రాస్తేనే వస్తుంది, నోట్స్ రాయకుండా వెళ్ళిపోతే ఏం చేయలేము, ఓకేనా? నోట్స్ రాయాలి, ఓకేనా? ఎస్, డ్రోన్, ఓకే, ఎనఫ్ చాలా ఉంటాయి. దాంట్లో ఫస్ట్గా మనకి ఆటోమొబైల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఆటోమొబైల్స్ అండ్ వెహికల్స్ అనేవి కూడా ఇప్పుడు చాలా వైర్లెస్గా వాటిని ఆపరేట్ చేస్తూ ఉన్నారు, అవునా? ఈరోజు ఆపరేట్ చేయడం అంటే ఒక సర్వర్ని ఆపరేట్ చేస్తారా అంటే, సర్వర్ ఒకటే కాదు, వైర్లెస్గా ఆపరేట్ చేసేవంటే ఆటోమొబైల్స్ ఉన్నాయి, వైర్లెస్గా యాక్సెస్ చేస్తున్నారు, దాంతోపాటు దాన్ని మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నారు, అవునా? ఎస్, ఆటోమొబైల్స్, వెహికల్స్, సో ఇవన్నీ అవుతూ ఉన్నాయి కదా. ఈరోజు కార్స్ ఉన్నాయి, అవన్నీ ఎలా ఉన్నాయి? సో అవేంటి అంటే ఎక్కువగా వైర్లెస్గా మీకు కమ్యూనికేట్ అవుతుంటుంది. మీరు అనుకోవచ్చు, సార్ సోది చెప్తున్నారా, అవసరం లేదు కదా ఇవన్నీ, అలా అనుకోబట్టే మీరు ఇప్పటివరకు నేర్చుకోలేదు. దాంతోపాటు ఇప్పుడున్న ఇదే టెక్నాలజీలో మౌస్ కానీ, కీబోర్డ్స్ కానీ, ఓకేనా? లెట్ వి కెన్ అస్యూమ్ మౌస్, కీబోర్డ్స్ ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనకేంటి అంటే చాలా అయితే ఉన్నాయి, అవునా? మోస్ట్ అయితే ఉన్నాయి మౌస్లు. ఈరోజు చిన్నపిల్లలు ఆడుకుంటే ఒక కార్ దగ్గర నుంచి తీసుకుంటే రిమోట్ కంట్రోల్స్ ఉంటాయి కదా, రిమోట్ కంట్రోల్ కార్స్ కానీ, లేదంటే ఐ మీన్ రిమోట్స్ అనమాట, టీవీకి యూజ్ చేసే రిమోట్స్ కానీ, ఇవన్నీ ఎలా అంటే ఒక వైర్లెస్గానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు సార్ మీరు ఆన్సర్ చేస్తారు, సార్ నాకు ఒక ఆన్సర్ చేయండి. నెట్వర్కింగ్లో ఆటోమొబైల్స్ అన్నారు, వెహికల్స్ అన్నారు, మనం ఏమన్నా దీనికి చేస్తున్నామా? మనం యూజ్ చేసేదే ఖాళీ లిమిట్స్. రైట్ నౌ స్టూడెంట్, నేను ఒక క్వశ్చన్ అయితే నేను అడుగుతాను, ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయి. అదేంటి అంటే ఈరోజు వైఫై అనేది వైర్గా కాదు, వైర్లెస్గానే కనెక్ట్ అయింది. మరి వైర్లెస్గా కనెక్ట్ అయింది కదా, మరి వైర్లెస్గా చాలా మంది ఇళ్లలో వైఫై ఉండదు, మరి వైర్లెస్గా టీవీకి కనెక్ట్ అవుతుంది, హౌ? ఎస్, అలాంటి కాన్సెప్ట్సే నెట్వర్కింగ్, అర్థమైందా? అలాంటి కాన్సెప్ట్సే నెట్వర్కింగ్. యాక్చువల్లీ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల ఓకే నెట్వర్కింగ్ అంటే రియాలిటీ ఇలా ఉంటుంది అని తెలుసుకోవడానికి చెప్పాను. చాలా మంది ఇళ్ళల్లో వైఫై ఉండదు, కానీ వైర్లెస్గా రిమోట్ మీ ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంట్లో వైఫై లేదు, కానీ మీరు వైర్ లేకుండా రిమోట్ ద్వారా వైర్లెస్గా కనెక్ట్ చేస్తున్నారు. అలా అని చెప్పి వైఫై పని చేస్తుందా? లేదు దానికి ఏమైనా బ్లూటూత్ ఉందా? లేకపోతే దానికి ఏమైనా ఆటోమొబైల్స్ ఉన్నాయా? మౌస్ ఉందా? కీబోర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. బట్ కానీ అది కనెక్ట్ అవుతుంది. ఎలా కనెక్ట్ అవుతుంది? ఒకవేళ నిజంగా రిమోట్ ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతుంది? సో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడమే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, ఓకేనా? మెయిన్గా ఓకేనా? సో అట్లా ఇంకా మనం రిమోట్ కంట్రోల్ కార్స్, టీవీస్, రిమోట్స్ ఇలా తీసేస్తూ ఉంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఓకేనా? శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్ అనేవి కూడా వైర్లెస్ గానే మీకు కమ్యూనికేట్ అవుతూనే ఉన్నాయి, అవునా? ఓకే చరణ్, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా, మీకు యాక్సెస్ అయితే ఇస్తాను. ల్యాప్ నుంచి వచ్చావా? వచ్చా బ్రో. సో శాటిలైట్ నుంచి అయితే కమ్యూనికేట్ చేయవచ్చు. సో ఇట్లా శాటిలైట్ ఏంటి అంటే గ్లోబల్గా మీకు ఎంత దూరం ఉన్నా కూడా కమ్యూనికేట్ అవుతుంది. సార్ నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్,
ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా చరణ్ ఒకసారి రెస్పాండ్ చిన్నప్పుడు ఎప్పుడైనా మీ ఇంట్లో రిమోట్ పని చేయకపోతే వేరే వాళ్ళ ఇంట్లో రిమోట్ తీసుకొచ్చి మీ ఇంట్లో ట్రై చేసినప్పుడు మీ ఇంటికి టీవీకి కనెక్ట్ అయి పని చేసింది కదా. యా పని చేసింది బ్రో. మరి ఇప్పుడు చూడండి, మీ ఇంటికి పక్కింటికి పెద్ద డిఫరెన్స్ లేదు, ఎంతో దూరం లేదు, కిలోమీటర్ల దూరం కూడా లేదు. లేనప్పుడు ఆ పక్క పక్కన ఉండే ఇళ్లల్లోనే కనీసం దానికి ఎదురుగా ఉంటేనే అది కమ్యూనికేట్ చేయగలుగుతుంది, కొంచెం పక్కకి వెళ్తే కమ్యూనికేట్ చేయలేకపోతుంది, ఎందుకంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అన్నమాట. మరి శాటిలైట్ అనేది ఎంతో దూరంలో ఉంది, ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతుంది? అంతంత హెచ్డి పిక్చర్స్ని ఎలా పంపించగలుగుతుంది? దానికి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ శాటిలైట్ నుంచి వచ్చే కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి? సో ఎలా హ్యాక్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు చేయగలిగితే చేయగలమా? అసలు ఫ్రీక్వెన్సీస్ని ఎలా హ్యాక్ చేస్తారు? హ్యాక్ చేసే ప్రాసెస్లు ఏముంటాయి? ఈరోజు రేడియో తీసుకున్నా అంతే, లేదా ఫోన్ కాల్స్ తీసుకున్నా కూడా అంతే. వైర్లెస్గానే ఫోన్ మాట్లాడుతున్నాం, వైర్ వేసుకొని ఫోన్ మాట్లాడట్లేదు కదా. ఏరా చరణ్, అంతేనా? 100%. అట్లా ఫోన్ కాల్స్ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో పనిచేస్తూ ఉంటాయి. దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి. మనందరికీ తెలిసిన పదాలు ఏంటి అంటే సిగ్నల్. సో సిగ్నల్ అనేది యూజ్ చేసుకొని అవి కమ్యూనికేట్ చేస్తున్నాయి. సో సిగ్నల్స్లలో మళ్ళీ ప్యాకెట్స్ ఉంటాయి. సో మీకు తెలియదు అనుకోండి, బట్ ఇలా ఫోన్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో ఇలా శాటిలైట్ ఎంతో దూరంలో ఉంది, బట్ రిమోట్ చూడండి పక్కింటికి పోతేనే పని చేయండి. అంటే రెండు వైర్లెస్సే, కానీ బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు నేను ఒక ఇది చూసాను అనమాట. అయితే నేను శాటిలైట్ గురించి చిన్నప్పుడు చూసేటప్పుడు ఎప్పుడు అట్ ది క్లాస్ ఆఫ్ 9th అనమాట. 9th క్లాస్లో శాటిలైట్ గురించి కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండే, ఎందుకంటే మా మేడం ఒకప్పుడు శాటిలైట్ లాంచ్ చేస్తున్నారంటని 9th క్లాస్లో ఏదో చెప్పున్నారు. అప్పుడు నాకు అంత ఐడియా లేదు శాటిలైట్ అసలు ఎలా పనిచేస్తుంది, శాటిలైట్ ఒక ఫోటో పంపించింది అంట అని చెప్పారు మా మేడం. ఇంకా నాకు అనిపించింది శాటిలైట్ ఎలా పనిచేస్తుందని చూడాలని చెప్పి చూస్తే ఒక ఏదో ఫేక్ వీడియో అనమాట. ఫేక్ వీడియో ఎలా చెప్పారంటే, ఈరోజు డిటిహెచ్ అంటే ఏంటి, మన టీవీలో చూసుకుంటే పిక్చర్, అవునా, పిక్చర్కి అవి కమ్యూనికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో ఆ డిటిహెచ్కి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో దానికి రిమోట్ యూజ్ చేసుకుంటాం కదా. రిమోట్ సిగ్నల్స్ అనేవి ఫస్ట్ శాటిలైట్కి వెళ్తాయి, శాటిలైట్ ఏం చేస్తుంది, టీవీకి పంపిస్తుంది అని నేను ఒక పిచ్చిగా నమ్మేవాడిని అనమాట. అయితే తర్వాత తెలిసింది ఏంటి అంటే చాలా ఉండదులే, అది దగ్గరగా కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పేసి అర్థమైంది. సో శాటిలైట్ కమ్యూనికేషన్స్ అలా ఉంటాయి. శాటిలైట్ కమ్యూనికేషన్సే కాదు, అవి ట్రాన్స్మిషన్స్ కూడా చేస్తూ ఉంటాయి. అదేం సార్ కమ్యూనికేషన్కి ట్రాన్స్మిషన్కి డిఫరెన్స్ ఏం సార్ అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే కమ్యూనికేట్ చేస్తాయి. నేను ఉన్నాను, ఓకే నేను అలైవ్గా ఉన్నాను అని కమ్యూనికేట్ చేస్తాయి. సో ఇది నేను, అది నేను అని చెప్పి కమ్యూనికేట్ చేస్తాయి. బట్ ట్రాన్స్మిషన్లో ఏం జరుగుతుంది అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా విత్ ఆల్ టైప్ ఆఫ్ సెక్షన్ ఫైల్స్ అన్నిటితో సహా ట్రాన్స్మిట్ చేయగలుగుతాయి. ట్రాన్స్మిట్ చేస్తే అవి కూడా యూజింగ్ సమ్ నెట్వర్కింగ్ టెక్నాలజీస్, అంటే సిగ్నల్స్ని యూజ్ చేసుకోను, కొన్ని ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేసుకోను, ఇలా యూజ్ చేసుకొని ట్రాన్స్మిట్ అయితే డేటాని అయితే ట్రాన్స్మిట్ చేస్తాయి. సో శాటిలైట్ కమ్యూనికేషన్స్లో శాటిలైట్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు సార్ శాటిలైట్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిట్ నాకు అర్థం కాలేదు సార్, రిమోట్ కంట్రోల్ కార్స్ అర్థమైంది అంటే ఓకే లీవ్ ఇట్, అది మనం డిస్కస్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ ఇప్పుడు పోలీస్ ఉంటారు కదా, పోలీస్ వాళ్ళు ఎవరన్నా మిలిటరీ అయితే మీకు బాగా ఐడియా వస్తుంది, మిలిటరీ ఉంటుంది కదా. సో ఈ మిలిటరీ వాళ్ళు కూడా కొన్ని యూజ్ చేస్తారు వాకీ టాకీస్, అవునా. వాకీ టాకీస్కి శాటిలైట్ కనెక్ట్ అవుతుందా ఏమైనా చెప్పు చరణ్, శాటిలైట్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? కాదు కదా. అలాగని చెప్పేసి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నారా? అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్, జియో వాళ్ళది యూజ్ చేస్తున్నారా? లేదు కదా. సో ఇది ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. అంటే వీళ్ళు కమ్యూనికేట్ చేసుకునే విధానం ఇంకొక టైప్ ఆఫ్ నెట్వర్క్ విధానం అయితే ఉంటుంది. సో ఈరోజు మీరందరూ కూడా పిచ్చిగా నెట్వర్కింగ్ నమ్మేది ఏంటంటే టోపాలజీస్, ఓకే, టోపాలజీస్ తర్వాత ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్
మ్యాను క్యాను గ్యాను ఇట్లా ఇట్లా అయితే మీరు అనుకుంటూ ఉంటారు. సో పోలీస్ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు కానీ యూజ్ చేసేది డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. అది దగ్గర ఉండలేదు. మళ్ళీ చూడండి, ఇందాకలా టీవీకి రిమోట్కి దగ్గర ఉంది, బట్ మిలిటరీ అలా కాదు, చాలా దూరం ఉంది. అది శాటిలైట్ తో కమ్యూనికేట్ అవ్వట్లా, అలా అని చెప్పి ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వట్లా, కానీ అది కమ్యూనికేట్ చేయగలుగుతుంది విచ్ హెచ్డి వాయిస్ తో. అది ఎలా? ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఒక డివైస్ ఇంకొక డివైస్ తో ఎలా కమ్యూనికేట్ చేసుకుంటుంది అని చెప్పి మనం తెలుసుకునే కాన్సెప్టే నెట్వర్కింగ్. ఒకవేళ ఇంకా అర్థం కాకపోయినా కూడా నేను ఇంకా చాలా డీటెయిల్డ్ గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు మీ అందరికి తెలిసిన దాని గురించే మాట్లాడదాం. స్మాల్ వైర్లెస్ నెట్వర్కింగ్. స్మాల్ వైర్లెస్ నెట్వర్క్స్ అంటే ఏముంటాయి? వైఫై, అవునా? వైఫై. స్మాల్ వైర్లెస్ నెట్వర్క్స్ అంటే ఏంటి? వైఫై అనమాట. ఎప్పుడైతే వైఫై యూజ్ చేస్తామో అది వైఫై అనేది 1 కిలోమీటర్ అవతలకు వస్తుందా? రాదు. వైర్లెస్ గా అదే లోకల్లో పనిచేస్తుంటది. స్మాల్ వైర్లెస్ నెట్వర్క్స్ అనమాట. సో ఇట్లా వైఫైని కూడా మనం యూజ్ చేసి ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ వైఫై ఏముంటది, డేటా ఒకటే కదా ఇచ్చేది, మళ్ళీ దీనికి మళ్ళీ స్పెషల్గా నెట్వర్కింగ్ లో ఒక కాన్సెప్టే ఉంటుందా? ఎస్ ఉంటుంది. ఇది నువ్వు బయట హ్యాకర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారు తెలుసా? వైఫై ద్వారా నువ్వు డిఎన్ఎస్ పాయిజనింగ్ చేయొచ్చు, నువ్వు ఎంఐటిఎం అటాక్ చేయొచ్చు, ఇది మాట్లాడతారనమాట. బట్ నీకు అర్థం కాదు కదా డిఎన్ఎస్ పాయిజనింగ్, ఎంఐటిఎం అటాక్ అంటే. సో వైర్లెస్ నెట్వర్క్ ద్వారా ఏంటి అంటే నియర్ ఉన్న డివైజెస్ అన్నిటినీ స్కాన్ చేయగలుగుతుంది వితౌట్ ఎనీ వైర్ అనమాట. అర్థమైందా? వితౌట్ ఎనీ వైర్ నియర్ గా ఉన్న డివైజెస్ అన్ని కనెక్ట్ చేయగలుగుతుంది. దాని ఫ్రీక్వెన్సీలో ఉన్నాయన్నీ కూడా ఆ విధంగా వర్క్ అవుతుంది. సో అదే లాంగ్ వైర్లెస్ నెట్వర్క్స్ అంటే జిఎస్ఎం తీసుకోవచ్చు. జిఎస్ఎం అంటే ఏంటి? సిమ్ అనమాట. లాంగ్ వైర్లెస్ నెట్వర్క్స్ అంటే ఇప్పుడు చరణ్ ఒక సిమ్ యూజ్ చేస్తున్నాడు. సిమ్ పేరు ఏంటి చరణ్ నువ్వు యూజ్ చేసేది? ఏ కంపెనీ? జియో సార్. జియో యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చరణ్ విజయవాడలో ఉన్నాడు అనుకుందాం, లేదా చరణ్ హైదరాబాద్ లో ఉన్నాడు. చరణ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయినా కూడా ఏమవుతుంది? ఆ సిమ్ ఖచ్చితంగా పనిచేస్తుంది. లాంగ్ ఎక్కడికక్కడ నెట్వర్క్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటది. సో ఆ షిఫ్ట్ అయ్యే నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది అర్థమవుతుందా? ఒక హ్యాకర్ టీవీ ఛానల్ ని హ్యాక్ చేశాడు అనగానే అబ్బా నేను ఇప్పటికీ హ్యాక్ చేస్తా అంటే ఎప్పుడైనా కానీ కాన్సెప్ట్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి. ఇదంతా వినడానికి చాలా మందికి ఏంటి అంటే ఇవన్నీ నాకెందుకు, డిఎన్ఎస్ పాయిజనింగ్ చెప్పు, ఇది ఈ థాట్ లో ఉండబట్టి ఆ టీవీని హ్యాక్ చేశారు, లేకపోతే ఛానల్ ని హ్యాక్ చేశారు, లేకపోతే ఆ శాటిలైట్ ని హ్యాక్ చేశారంట, లేకపోతే ఈ కాల్స్ ని ఇట్లా టవర్స్ ని హ్యాక్ చేశారంట. అంటే ఊహల్లోనే బతికేస్తారు అన్నమాట ఎంతకాలం. ఎలా అంటే నేను ఎప్పుడు హ్యాక్ చేస్తాను, ఎవరన్నా నాకు నేర్పిస్తే బాగుండు, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ నేర్పిస్తే బాగుండు, పర్టికులర్ టాపిక్ నేర్పిస్తే బాగుండు. సో మిస్టేక్ ఎక్కడ పడతారు అంటే హ్యాకింగ్ ఫీల్డ్ లో నేర్చుకునేటప్పుడు ఒక ప్రాపర్ వేలో నేర్చుకోకపోబట్టి మిస్టేక్ అనేది పడుతూ ఉంటుంది. ఓకే, ఎనీవే సో ఇట్లా. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అనుకోండి, ఓకేనా? కంట్రోల్ సిస్టమ్ అనొచ్చు, కంట్రోల్ సర్వర్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఓకేనా? సార్ మీరు కంట్రోల్ సిస్టమ్ అన్నారు, సర్వర్ అన్నారు, మళ్ళీ ఇంకేమైనా ఉంటాయా అంటే ఏం ఉండాలి స్టూడెంట్, ఇంతవరకే యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అనొచ్చు, యాక్సెస్ కంట్రోల్ సర్వర్స్ అనొచ్చు. అయితే ఇప్పుడు పబ్లిక్ గా చాలా మందికి చాలా రకాల నెట్వర్క్ అనేది అవైలబుల్ గానే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గూగుల్ అనేది అందరికీ అవైలబుల్ ఉంది, కానీ గూగుల్ యొక్క డేటాబేస్ ని టచ్ చేయాలంటే కొంతమందికి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అలా యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒకటి బిల్డ్ చేస్తూ ఉంటారు. ఈ కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఎక్కడి వరకు ఎంత డేటా ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి డేటా ఇవ్వాలి, ఎలాంటి డేటాని చేతికి అందిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ డేటా అందిస్తే నా సైట్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలా తెలుసుకుంటారు, అంటే యాక్సెస్ ని మెయింటైన్ చేస్తారన్నమాట యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్ లో, ఓకేనా? సో దాని తర్వాత వాట్ ఈస్ శాటిలైట్ కమ్యూనికేషన్. సో ఇది పక్కన పెట్టండి. సార్ మీరు ఇన్ని చెప్తున్నారే, ముందు ఇంటర్నెట్ గురించి చెప్పండి సార్ అని అనేస్తారు. బట్ నేను ఎప్పుడో చెప్పాను, నేనైతే ఒక ప్రాపర్ వేలో వెళ్తాను, అప్పుడు మాత్రం మీరు చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రోన్ కంట్రోల్ సిస్టమ్. ఏదో ఒకటి తీసుకోండి, డ్రోన్ కంట్రోల్ సిస్టమ్స్ అన్న ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ డ్రోన్ లో ఉండే కొన్ని ఫ్యూచర్స్ చెప్పు చరణ్. ఒక ప్లేస్ లో నుంచి వేరే ప్లేస్ లో రికార్డింగ్ కానీ వీడియో ఎస్, రికార్డింగ్ చేస్తుంది. అవునా? యా అవును సార్. ఎస్, రికార్డ్ చేసేది కూడా ఒక ఫైలే కదా, ఒక ఫైల్లో సేవ్ చేయాలి. అయితే ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్ గా కొంతమంది లైవ్ గా చూస్తున్నారు. అవునా? కొంతమంది లైవ్ గా చూస్తున్నారు. వాయిస్ రీసౌండ్ వస్తుంది సార్. సో డ్రోన్ లో కొన్ని ఫంక్షనాలిటీస్ అయితే ఉంటాయి, లైవ్ గా చూడటం, రికార్డ్ చేయటం. సో కొన్ని డ్రోన్స్ ఉంటాయి వితౌట్ కెమెరా, వితౌట్ ఎనీథింగ్, డైరెక్ట్ గా ఏంటి ఆ ఫ్లై చేసామా తెచ్చుకున్నామా అంతే. సో 800 రూపాయలకు కూడా డ్రోన్లు దొరుకుతాయి, 1,00,000 రూపాయలకి కూడా డ్రోన్లు దొరుకుతాయి. కాకపోతే వాటిలలో టెక్నాలజీస్ ఉంటాయి. టెక్నాలజీస్ అంటే కొన్ని సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ ని నువ్వు ఉపయోగించుకోవచ్చు. అయితే ఒక ఆ లైవ్ వీడియోని నీకు షేర్ చేయడానికి కూడా ఒక టైప్ ఆఫ్ నెట్వర్క్ అనేది కావాలి. సో ఆ నెట్వర్క్ ఉంటే మాత్రమే నీకు షేర్ అవుతుంది. అలా అని చెప్పేసి నేనేమన్నా ఇతరుల వాళ్ళకి కనెక్ట్ అవుతాను, ఇంకొకరి వాళ్ళకి కనెక్ట్ అవుతాను అంటే, డైరెక్ట్ వైఫై కనెక్ట్ అవుతాను అంటే కాదు. నువ్వేం చేస్తావంటే అక్కడ ఒక లోకల్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటావు, నీ దగ్గర ఉండే ఒక స్మాల్ మొబైల్ ఫోన్ ని యూజ్ చేసుకుని. సో ఇలా చూడండి, ఇందాక నేను మాట్లాడాను ఎలా అంటే శాటిలైట్స్ ఉన్నాయి, సర్వర్స్ ఉన్నాయి, స్మాల్ వైర్లెస్ నెట్వర్క్స్ ఉన్నాయి, జిఎస్ఎంస్ ఉన్నాయి, పోలీస్ మిలిటరీ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, మౌస్ కీబోర్డ్స్ ఉన్నాయి. అది నార్మల్ గా తెలిసిలేండి మీకు. రిమోట్ కంట్రోల్ కార్స్ ఉన్నాయి, టీవీ రిమోట్స్ ఉన్నాయి. సో ట్రాన్స్మిషన్ చేసుకుంటారు, సర్వర్స్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ నెట్వర్క్స్ అనమాట. నెట్వర్క్ ఉందంటే గ్యాన్, క్యాన్, మ్యాన్, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్, రైట్? సో అంటే తెలిసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ మన నెట్వర్క్స్ లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హోమ్ సెక్యూరిటీ కెమెరాస్. ఓకేనా? సో హోమ్ సెక్యూరిటీ కెమెరాస్ అనమాట. సో హోమ్ సెక్యూరిటీ కెమెరాస్ లో ఏమవుతుంది, కెమెరాస్ అనే కాదు, యాక్చువల్లీ కెన్ టేక్ సిస్టమ్ అని కూడా మీరు అనొచ్చు. ఓకేనా? హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ అనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మీరు మినిస్టర్ల ఇంటికి వెళ్ళారనుకోండి, నేను లోపలికి వెళ్ళాలి, నాకు వాళ్ళ ఇంట్లో నన్ను మానిటర్ చేసే చాలా ఉంటాయి. ఇప్పుడు పెన్ కెమెరాస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. సో ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో ఇవన్నీ నేను ఎలా చూడాలి, ఎలా ఫైండ్ చేయాలి? సో పెన్ కెమెరాస్ తీసేయండి. యాక్చువల్లీ పెన్ కెమెరాస్ అనేది వేరే కాన్సెప్ట్, అది మనకి ఇక్కడ రాదు. సెక్యూరిటీ కెమెరాస్ ఉంటాయి కదా, ఆ సెక్యూరిటీ కెమెరాస్ అనేవి ఎవరికి పంపిస్తుంది, ఎక్కడికి డేటా పంపిస్తుంది, పంపించిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇలాంటి వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే హోమ్ సెక్యూరిటీ అంటే వాళ్ళ ఇంట్లో మాత్రమే ఒక నెట్వర్క్ కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆల్రెడీ నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తారు. నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత హోమ్ లో ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు, కానీ బయట నుంచి లోపలికి వచ్చే వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చరణ్ అంటే మానిటరింగ్ జరుగుతుంది. అవునా? మానిటరింగ్ ఎక్కువ జరుగుతుంది. సో మానిటరింగ్ జరిగేది కూడా మనం ఒక నెట్వర్క్ లోనే జరుగుతుంది. ఆ మానిటరింగ్ కూడా మనం ఆపేయాలి. ఈరోజు మనల్ని ఎవడన్నా ట్రేస్ చేస్తున్నాడు అంటే మానిటరింగ్ చేస్తున్నాడు అనే కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ నెట్వర్క్ కిందకే మనం కన్సిడర్ చేయబడుతుంది. అంటే ఇది ఎలా సార్ అంటే, ఇది ఎందుకు చెప్పారు సార్ హోమ్ సెక్యూరిటీ కెమెరాస్ సిస్టమ్ మానిటరింగ్ ఎందుకు చెప్పారు సార్ అంటే ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్ క్రియేట్ చేయాలి అంటే నువ్వు ల్యాన్ చేయొచ్చు, లేకపోతే క్యాన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ చేయొచ్చు. అంటే నేను ఇప్పుడు చెప్పేది మీకు అర్థం కాదు, ల్యాన్, క్యాన్, మ్యాన్ ఏం సార్ అంటే నేను నీకు ఫర్దర్ గా చెప్తా, అంటే తెలిసిన వాళ్ళకి చెప్పేస్తున్నా. అంటే ఇలాంటి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. అవునా? సో హోమ్ సెక్యూరిటీ కెమెరాస్ అయితే మనం తీసేస్తాం. ఆ తర్వాత ఓకే, ఏరియా పేజింగ్ వద్దులేండి, ఏరియా పేజింగ్ వద్దు, మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక్క నిమిషం, నేను మీకు రేడియో ఫ్రీక్వెన్సీస్ గురించి అయితే డిస్కస్ చేస్తా. ఓకేనా? రేడియో ట్యాగ్స్ ఆర్ ఫ్రీక్వెన్సీస్. సో రేడియో ట్యాగ్స్ ఆర్ ఫ్రీక్వెన్సీస్. సో ఈ రేడియోకి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ తో పనిచేస్తూ ఉంటాయి.
సో ఇప్పుడు సార్ నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ ఏంటి అంటే ఓల్డ్ రేడియో అని అయితే ఉంటుంది. ఓల్డ్ రేడియో అని రేడియో గార్డెన్ అంట. ఓకే, సో రేడియో గార్డెన్ లోకి అయితే నేనైతే వచ్చాను. సో వచ్చేసి నేను ప్రపంచంలో దేన్నైనా కానీ నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే అది సెలెక్ట్ అమ్మో నేను ఏదైనా కానీ ఇక్కడ రేడియో అయితే యాక్సెస్ చేసుకుంటాను. బట్ ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ ఏ రేడియో లేదు. నేను సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో సౌండ్ వస్తుంది. ఒక నిమిషం. అలా అని చెప్పేసి చరణ్ నువ్వు ఈ వెబ్సైట్ యూజ్ చేయకుండా నేను ఆఫ్రికాలో ఉండే రేడియో వినాలి అంటే డైరెక్ట్ ఎఫ్ఎం రేడియో యాప్ ఓపెన్ చేసి వినగలవా? లేదు సార్, వినలేము. ఇట్లా ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచంలో ఉండే డేటానంతా కూడా కమ్యూనికేట్ చేయడానికి కొన్ని నెట్వర్క్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుంటారు. ఇంటర్నెట్ అనేది మళ్ళీ వేరే కాన్సెప్ట్ ని మాట్లాడతారు. కొన్ని నెట్వర్క్స్ ని యూజ్ చేసుకొని ప్రపంచంలో ఉండే డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే వీలైతే ఉంటుంది. ఇప్పుడు నేను ఇండియాలోనే ఉన్నా. ఇండియాలోనే నేను ఏంటి అంటే ఇక్కడ ఏంటిది గుంటూరు. సో నేను గుంటూరుది వినాలనుకున్నప్పుడు గుంటూరు రేడియో గార్డెన్ వస్తుంది చూడండి. నాకు వినిపిస్తుంది. ఓకేనా? ఓకే, సో ఇట్లా నేనేంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ని యూజ్ చేసుకొని ఎక్కడున్న డేటానైనా కానీ ఎక్కడుండే ఫ్రీక్వెన్సీస్ అయినా కానీ మనం క్యాప్చర్ చేయగలుగుతాం. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్పమంటాను. శాటిలైట్ ఉంది కాబట్టి మీకు ప్రపంచంలో ఉండే ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేరుస్తుంది. అది వైఫై ఉంటే చేర్చగలదా? చేర్చలేదు కదా. అది రిమెంబర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇందాక చెప్పాను. సో డిజిటల్ వీడియో ఆర్ ఆడియో అని. సో డిజిటల్ వీడియో ఆడియో కూడా ఇలానే ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. సో ఇలా కాకుండా మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే కనుక మీరు చెప్పండి. సో నేనైతే వింటాను అనమాట. ఐ మీన్ మళ్ళా నేను అన్నాను చూసారా, డిజిటల్ వీడియో ఆడియో మైక్రోఫోన్స్ లేకపోతే మానిటరింగ్ చేయటం కానీ లేకపోతే వైర్లెస్ గా డేటా అనేది ట్రాన్స్మిట్ అవటం కానీ వైర్లెస్ గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవటం కానీ లేకపోతే ప్రపంచంలో ఉండే ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చే సర్వీసెస్ కూడా ఉంటాయి. సో ఆ సర్వీస్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళు ఎలాంటి టెక్నాలజీస్ వాడుతూ ఉంటారు, సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు వేరే సర్వీసెస్ ని యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సర్వీసెస్ ఏ నెట్వర్క్ లో పనిచేస్తూ ఉంటాయి. సో ఇలాంటివి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు సార్ ఇంత పెద్ద కాన్సెప్ట్ చెప్తున్నారే, ఒక్కసారిగా మీరు ఇలాంటి కాన్సెప్ట్ చెప్తే నాకు దడపొట్టదా, నేర్చుకోలేనా అంటే అంతేం ఉండదురా. అక్కడ అదేదో ఒక విషయం అంటారు చూసారా, జులై సినిమా చూసావా చరణ్? జులై సినిమా క్లాస్ లో వచ్చేవాడు కదా టాపర్, ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అంటాడు. అట్లాగా ఏం నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకోవాలి. మా పాలిటీ సార్ ఒక విషయం ఎప్పటికీ చెప్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నాకు ఒక సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇష్టం రా, ఆ సబ్జెక్ట్ ని నేను చాలా డెప్త్ గా నేర్చుకున్నా, చాలా అంటే చాలా 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 డెప్త్ గా నేర్చుకున్నా. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్ట్ లో మార్కులు ఎరక్కొట్టేసా. తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటిలలో నేను ఫోకస్ చేయలేదు. దానివల్ల ఏం జరిగింది అంటే, నీకు ఇదే కాన్సెప్ట్ మీద ఎంత గొప్పగా వచ్చినా నువ్వు ఉద్యోగానికి పనికిరావు. అందులో చాలా ఎక్స్పర్ట్ కానీ ఉద్యోగానికి పనికిరాడు. ఎందుకు పనికిరాడు అంటే మిగతా వాటి మీద ఫోకస్ చేయలేదు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటో చెప్పనా, నేర్చుకోవాలి. నువ్వు ఉద్యోగం కోసం వచ్చావు అనుకున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా, లిమిటెడ్గా ఉద్యోగానికి ఎంత కావాలో అంత నేర్చుకోవాలి. లేదు నేను స్కిల్ కోసం వచ్చాను అనుకుంటే అది నీ ఇంట్రెస్ట్ బేస్ మీద వెళ్ళాలి. అర్థమైందా? మళ్ళీ ఇంకా మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, సార్ మళ్ళీ ఇప్పుడు ఇంకొన్ని ఉంటాయి సార్, అలారం ఉంటాయి, చాలా నేను చూస్తూ ఉంటాను, అలారం ఉంటాయి. ఈ అలారం ఎలా అంటే, ఒక నిమిషం, అలారం సెక్యూరిటీ ఉంటాయి. సో ఈ సెక్యూరిటీకి కొంతమంది ఏం చేస్తారు అంటే, సార్ అసలు ఎలాంటి నెట్వర్కే కనెక్ట్ చేయరు, అసలు నెట్వర్కే ఉండదురా దీనికి.
కానీ అలారం సెక్యూరిటీ అనేది ఒక మనిషిని మానిటర్ చేస్తూ ఉంటాయి. హౌ? అసలు దీనికి ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేయరు. చాలా కంపెనీస్లలో నెట్వర్క్కి అటాచ్మెంటే చేయరు అలారం సెక్యూరిటీ అనేది. ఎందుకు అటాచ్మెంట్ చేయరు అంటే నెట్వర్క్కి కనెక్ట్ అంటే ఖచ్చితంగా హ్యాక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలారం సెక్యూరిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే, చూడండి, మీరు ఒక సినిమా చూసినప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు అలారమ్స్వి ఉంటాయి, బట్ వాటిని హ్యాక్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే మాన్యువల్గా వెళ్ళి దాన్ని పవర్ ఆఫ్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా గమనించి ఉంటారా? సో వాళ్ళకి పవర్ ఆఫ్ చేయాలి, అది అలారంని హ్యాక్. చాలా మంది ఇప్పుడు నేర్చుకున్న నాలెడ్జ్ ఏం మాట్లాడతారంటే అలారంని హ్యాక్ చేయి అని మాట్లాడతారు. అది చిన్నపిల్లల తత్వం అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అలారము ఎప్పుడైనా ఒక కంపెనీలో వాళ్ళు సర్వర్స్లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉండరు. వాళ్ళు పవర్ బేస్ మీద రన్ చేస్తూ ఉంటారు, కరెంట్ బేస్ మీద. సో అప్పుడేంటి, హ్యాకర్స్ ఏం చేస్తారు, అది ఆటోమేటిక్గా కరెంట్ తీస్తే ఏమవుతుంది, అలారం అనేది షట్ డౌన్ అవుతుంది. అయిన తర్వాతే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఆటోమేటిక్గా అక్కడ సర్వర్స్కి ఎప్పుడు జనరేటర్ ఉంటుంది, ఇన్వెంటర్ ఉంటుంది. సో అట్లాంటివి పక్కన పెట్టేసేయండి. ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేయాలి. మళ్ళీ నేను ఇప్పుడు మీరు డిస్కస్ చేయండి అనగానే అలారం సెక్యూరిటీ గురించి డిస్కస్ చేశారనుకోండి, అది ఫన్నీ థింగ్ అవుతుంది. సరేనా? అది విషయం. సో ఒకసారి అయితే నాకు ఒకసారి డిస్కషన్ దాంట్లో రెస్పాండ్ అయితే అవ్వండి. యాక్చువల్లీ చెప్తాను, ఇంకా ఉంది కాన్సెప్ట్. డిస్కషన్ దాంట్లో రెస్పాండ్ అవ్వండి. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుందా లేకపోతే ఏంటి అనేది ఒకసారి మీరు రెస్పాండ్ అయితే. రెస్పాండ్ కండి. కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో మీరు నన్ను ముందే క్వశ్చన్ లేయద్దు. XYZ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఓకేనా? సో రెస్పాండ్ అవ్వరా? ఒకళ్ళిద్దరు రెస్పాండ్ అవుతున్నారు, వస్తున్నారు, వింటున్నారు, అంతేనారా? అది అట్లా వర్త్ వర్మా. ఓకేనా? వర్త్ ఎస్, రైట్. ఇప్పుడు ఈరోజు నేను ఈ కాన్సెప్ట్ గురించి అయితే డిస్కస్ అయితే చేశాను కదా. సో ఇలా చూడండి, ఇప్పుడు దీంట్లోనే మనం రకరకాలుగా డిస్కస్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, ఏరోప్లేన్ కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకుంటే మాటలు వినాలి. వాళ్ళు రేడియో యూజ్ చేస్తారా, లేదా నెట్వర్క్ యూజ్ చేస్తారా, లేకపోతే వాళ్ళు వైర్లెస్ టెక్నాలజీస్ యూజ్ చేస్తారా, వాళ్ళు శాటిలైట్లు యూజ్ చేస్తారా, ఏమి యూజ్ చేస్తారు ఇప్పుడు చెప్పండి. సో ఏమి యూజ్ చేస్తారో మీకు పెద్దగా అయితే తెలియదు కదా. సో అలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అంటే ముందు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మీరు టచ్ చేయాల్సి వస్తూ ఉంటుంది, ఓకేనా? టచ్ చేసే ముందల కొన్ని టెర్మినాలజీస్ గురించి నేర్చుకుంటాం. సో టెర్మినాలజీస్, హిజాబైట్స్, బిట్, బైట్, ఇలాంటి వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. సో బిట్కి బైట్కి డిఫరెన్స్ అయితే తెలియదు చాలా మందికి. ఇప్పుడు నేనైతే ఒక విషయం అయితే చెప్తాను. చరణ్ తేజ ఇప్పుడు నేను ఒక విషయం అయితే మాట్లాడతాను. ఐబొమ్మ ఓపెన్ చేద్దాం. అందరికి నచ్చింది ఐబొమ్మనే కదా. ఒక్క నిమిషం దీనికి. సో అందరికి ఐబొమ్మ తెలుసు కదా. సో తెలిసిన వాళ్ళైతే డిస్కషన్ గ్రూప్ లో రెస్పాండ్ అయితే అవుతుంది. సో ఎంటర్ బటన్ మీద అయితే క్లిక్ చేస్తాం. వన్స్ ఎంటర్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఏదో ఒక మూవీ సెలెక్ట్ చేసుకుంటాను. యాక్చువల్లీ కొత్త మూవీస్ ఏమొచ్చాయో నాకు తెలియదు. దోతా వచ్చిందంట. సో ఇది నేను చూడాలని నేను అనుకుంటున్నా, చూద్దాం. బట్ ఇక్కడ థింగ్ ఏంటి అంటే, ఒక నిమిషం సినాప్సిస్ అది నేను మీకు చెప్తాను కదా. ఓకే, సినాప్సిస్ బాగుంది, ఇంట్రెస్టింగ్. అండ్ మొబైల్ డౌన్లోడ్ మీద అయితే నేనైతే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చరణ్ తేజ ఇది ఎంత ఎంబీ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? నియర్లీ ఒక 400 నుంచి 500. నియర్లీ ఒక 400 నుంచి 500 ఎంబీ ఉంటుంది. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి నెట్ అనేది కనెక్ట్ చేసామనుకో, కరెక్ట్గా 450 ఎంబీ ఉందనుకో, కరెక్ట్ 450 ఎంబీ మాత్రమే తీసుకుంటుందా? సార్ అడిషనల్ ఎంబీ కూడా తీసుకుంటుంది, బట్ మనకి అదే డిఫరెన్స్. కరెక్ట్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎంత ఎంబీ తీసుకుంటుంది అనేది మనకు తెలియదు. అక్కడ చూపిస్తుంది, ఏమని చూపిస్తుంది అంటే 480 ఎంబీ అని చూపిస్తుంది. కానీ నీకు అక్కడ చాలా ఎక్కువే ఉంటుంది, చాలా ఎక్కువే తీసుకుంటుంది. అదే నెట్కి ఒక డౌన్లోడ్ ఫైల్ ఎంబీ, అదే మనం కూడా ఏంటి 100 ఎంబీ.
కదా. నెట్వర్క్ ఏమంటాం మనం నెట్లో ఇంటర్నెట్లో 100 MB అని పిలుస్తాం, ఫైల్ నేమ్ కూడా 100 MB అని పిలుస్తాం. అప్పుడు ఏంటి, రెండు ఒకటేనంటే రెండు ఒకటి కాదు, ఫైల్ని నెట్ని మనం డిఫరెన్స్గా చూస్తాం. అదే మెగా బిట్ ఒకటి, మెగా బైట్ ఒకటి, ఓకేనా. సో మెగా బైట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో చేసేసి మనం దీని గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ విషయం గురించి అయితే నీకైతే అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను, ఓకేనా. సో యాక్చువల్ నా దగ్గర అయితే ఇంటర్నెట్ అయితే లేదు. సో నేనైతే పాస్ చేస్తున్నా 505 MB. అలా అని చెప్పి నాకు 505 MB తీసుకుంటుందా? తీసుకోదు. ఈ ఫైల్ యొక్క MB ఎంతంటే 505. బట్ ఇంటర్నెట్లో ఈ 505 ఫైల్ యొక్క MBని గనక నేను బిట్స్లో గనక మారిస్తే చాలా ఎక్కువ. బిట్స్లోకి మారిస్తే ఏంటి అంటే చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కువ అంటే ఎంత ఉంటుంది, మహా అంటే ఇంకొక 50-60 MB ఎక్కువే ఉంటుంది, ఓకేనా. సో అట్లాగా మనం చెక్ చేస్తాం. ఎందుకంటే ఒక ఫైల్ యొక్క MB ఇంత ఉంటుంది అని. ఫైల్ MBs, ఇంటర్నెట్లో MBs డిఫరెంట్, ఓకేనా. 1 GB ఉందంటే 1 GB కరెక్ట్ అవ్వదు, డౌన్లోడ్ చేయి. 1 GB కంటే ఎక్కువే అవుతుంది, ఓకేనా. ఎప్పుడైనా నీకు ఇలాంటి ఒక డౌట్ వచ్చింది అనుకో, నువ్వు 0 చేయి. ఒకరోజు ఏం చేస్తావు అంటే నీ మొబైల్ ఫోన్లో పైన 0 చేయాలి. ఈరోజు ఎంత యూజ్ చేసావు డేటా అని ఉంటుంది కదా. ఒక మూవీని అయితే నువ్వు 1 GB మూవీని అయితే కరెక్ట్ 1 GB ఉండేది డౌన్లోడ్ అయితే పెట్టిన తర్వాత నీకు కరెక్ట్ 100 GB అవుతుందా? అవ్వదు కదా. అది బిట్కి బైట్కి డిఫరెన్స్. వీటి గురించి నేనైతే నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో డెఫినెట్గా డిస్కస్ చేస్తాను. సో యాక్చువల్ థింగ్ ఏంటి అంటే ఈరోజు మీకు ఏం చెప్పానంటే నెట్వర్క్ అనేది టోపాలజీ, లేకపోతే ఒక వైఫై, లేకపోతే ఒక మొబైల్ ఫోన్, ఇది మాత్రమే కాదురా. రకరకాల నెట్వర్క్స్ ఉంటే ఆ రకరకాల నెట్వర్క్స్ని ఎలా హ్యాక్ చేస్తారు అనే ఒక కాన్సెప్ట్ గురించి మీతో మాట్లాడాలి అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థం కాకుండా ఊగేస్తారు అందరూ. ఎలా అంటే డ్యాన్స్ చేస్తారు అన్నమాట. సో అది నాకు నచ్చదు, అర్థమైందా. ఇంకా మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే వింకోడ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరేం నేర్చుకున్నారు అంటే టోపాలజీస్, పోర్టు, ప్రోటోకాల్స్, ఇవి మాత్రమే నేర్చుకున్నారు. బట్ చాలా అయితే ఉంటాయి. ఇదే నెట్వర్క్ని నువ్వు ఇన్డెప్త్గా వెళ్తే యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీస్, శాంపుల్ రేట్స్, డిజిటల్ సిగ్నల్స్ చాలా ఉంటాయి. వీటి గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఒక నెట్వర్క్ని హ్యాక్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ నెట్వర్క్లో నువ్వు మాన్యువల్ మెథడ్ ఉంటుంది, ఫిజికల్ మెథడ్ ఉంటుంది. మాన్యువల్ మెథడ్, ఫిజికల్ మెథడ్, దాంతోపాటు నువ్వు డైరెక్ట్గా ఇంటర్నెట్ మెథడ్ అంటే మాన్యువల్ మెథడే అనుకోండి. సో మాన్యువల్ మెథడే అనుకోండి. మాన్యువల్ మెథడ్, ఆటో మెథడ్, ఫిజికల్ మెథడ్ అని 3 ఉంటాయి రా. వీటి గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ చేస్తా చూడు. నువ్వు కొంచెం దృష్టి పెట్టుకొని అయితే విను. ఆటో మెథడ్ అంటే ఏంటి? ఆటో మెథడ్ అంటే జస్ట్ మనము ఏం చేయకపోయినా ఒక్క సింగిల్ ఓకే అని క్లిక్ చేస్తే చాలు, దాని అంతటా అది. ఇప్పుడు ఏఐ ఉంది, ఏఐకి ఒక విషయం చెప్తావు, ఏమని చెప్తావు అంటే నాకు ఒకటి ఏదైనా తయారు చేసి ఇవ్వు అని చెప్పావు అనుకో. ఇప్పుడు ChatGPT ఉంది, అది ఏఐ ఎలా పనిచేస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ గురించి అడిగితే నీకు తెలియని సబ్ టాపిక్స్, కంక్లూజన్, ఇంట్రడక్షన్ ఇస్తుంది. నువ్వు ఇంట్రడక్షన్ అడిగావా? అడగలేదు, బట్ అది ఇంట్రడక్షన్ ఇస్తుంది. కంక్లూజన్ అడిగావా? అడగలేదు, ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయంటది. అలా ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా నీకన్నా అడ్వాన్స్గా వర్క్ అయితే చేస్తుంది. సో ఆటో మెథడ్స్లో ఏముంటాయి అంటే ఒక వెబ్సైట్ని హ్యాక్ చేసేటప్పుడు నువ్వు జస్ట్ దానికి ఒక కమాండ్ ఇస్తావు అంతే. కమాండ్ కూడా ఉండదు, చాలా సింపుల్గా కొన్ని బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే హ్యాక్ చేసేస్తుంది. అలాంటివి ఉంటాయి. తర్వాత ఏంటి, మాన్యువల్ మెథడ్ అంటే ఏంటి అంటే లోపలికి వెళ్ళి నువ్వు ఆ వెబ్సైట్ టెక్నాలజీస్ గురించి తెలుసుకొని ఆ వర్షన్స్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకొని ఆ వర్షన్స్ యొక్క కమాండ్స్ని నువ్వు మాన్యువల్గా టైప్ చేస్తావు. ఇప్పుడు ఖాళీ లినిక్స్లో టైప్ చేస్తూ ఉంటారే అట్లా కీబోర్డ్లో నువ్వు కొన్ని కమాండ్స్ కొట్టి ట్రై చేస్తావు. మరి ఫిజికల్ మెథడ్ అంటే ఏంటి సార్ అంటే, ఫిజికల్ మెథడ్ అంటే ఒక టీవీ ఛానల్. ఇప్పుడు టీవీ నేను చూసావా చరణ్? నువ్వు చూసావు కదా. సో టీవీ నేను చూసినప్పుడు ఒక మేడం వచ్చేసి 9 గంటల వార్తలు చెప్పేటప్పుడు వెనకాల చాలా మంది వాళ్ళ సిస్టమ్ను నొక్కుతూ ఉంటారు, గమనించావా? ఇది ఎంతమంది చూసారు? చూసాను సార్. ఎస్, నాకు ఒకసారి డిస్కషన్ గ్రూప్లో రెస్పాండ్ అవ్వండి. ఇది ఎంతమంది చూసారు?
ఎంతమంది చూసారు? వెనకాల సిస్టంలు నొక్కుతా ఉంటారు సార్ వాళ్ళంతా కూడా. ఆ? చాలా మంది చూసారా? ఎస్ 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 100% చూసారు కదా. ఎస్, వాళ్ళ సిస్టంలలో ఒకవేళ వైరస్ ఎక్కిందనుకో ఛానల్ హ్యాక్ అవుతుంది కదా. అట్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పెన్ డ్రైవ్ పెట్టో ఒక కార్డిలేటర్ పెట్టో ఏం చేస్తామంటే ఒక వైరస్ ని ఎక్కిస్తాం. వాళ్ళ కంప్యూటర్లో కావాలని మనం డౌన్లోడ్ చేస్తాం, మాన్యువల్ గా మనం డౌన్లోడ్ చేస్తాము. లేకపోతే ఆ కంపెనీలో వర్క్ చేసేవాడే ఆ కంపెనీకి మోసం చేయాలనుకుంటే వాడు డౌన్లోడ్ చేసినా హ్యాక్ అవుతుంది. ఈవెన్ నేను పోయి సిస్టమ్ నొక్కాను అనుకో, అదే ప్రాసెస్, వాడు నొక్కిన అదే ప్రాసెస్. అంతేనా చరణ్? అంతే సార్. రెండు ఒకే ప్రాసెస్, కానీ వాటిని రెండు రకాలుగా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఒకటి ఏంటి అంటే వాళ్ళ కంపెనీలో వర్క్ చేసేవాడు వాడి కంపెనీకే వెన్నుపోటు పడవాలనుకున్నాడు అనుకోండి, వాడికి వాడే, వాళ్ళ కంపెనీకి వాళ్ళే. అది ఇన్సైడర్ థ్రెడ్స్ అంటారు. ఈ ఇన్సైడర్ థ్రెడ్స్ ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే బిజినెస్ ఓనర్స్ కానీ మేనేజర్స్ కానీ వర్కర్స్ ని కానీ ఎంప్లాయీస్ ని వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవటం వల్ల పిచ్చిలేసి కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా వైరస్ ని అవి ఇవి ఇన్స్టాల్ చేసి పోతారనమాట. అప్పుడు ఏమవుతుంది, దెబ్బకి వాళ్ళ నెట్వర్క్ మొత్తం హ్యాక్ అయిపోతాయి. అట్లా అది ఎవరి చేతికో ఇవ్వాలని కూడా అనుకోరు. ఎవడో చేతికి పోయింది హ్యాకర్ చేతికి, లెట్స్ ఎనఫ్ ఇలాంటి వైరస్ నేను ఇన్స్టాల్ చేశాను, ఇలా కోపాలు ఉంటాయి. అందుకే చాలా మంది ఏంటి అంటే బిజినెస్ మాడ్యూల్స్ నేర్చుకుంటారు అనమాట. నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, ఒక ఎంప్లాయీని ఎలా ట్రీట్ చేయాలి, ఒక కస్టమర్ని ఎలా ట్రీట్ చేయాలి, సో ఇలాంటివి ఉంటాయి. సో వాటిని ఏమంటారు, వాళ్ళ కంపెనీలో ఉండే ఎంప్లాయీసే వాళ్ళకి వెన్నుపోటు పడిస్తే అది ఇన్సైడర్ థ్రెడ్స్ అంటారు. అంటే ఇన్సైడ్ లోపలే జరుగుతుంది అది. అవుట్ సైడర్ థ్రెడ్స్ అంటే ఏంటి, నేను అక్కడికి ఒక ఇంటర్వ్యూ అని చెప్పి వెళ్తాను, లేకపోతే ఏదైనా న్యూస్ ఉందని వెళ్తాను, వెళ్ళేసి వాళ్ళ సిస్టమ్స్ లలో నేను ఇంజెక్ట్ చేస్తాను అనమాట. పెన్ డ్రైవ్ పెట్టేసి. దీన్ని ఏమంటారు అంటే అవుట్ సైడర్ థ్రెట్ అంటారు. ఈ అవుట్ సైడర్ థ్రెట్ లో కూడా మళ్ళీ నెట్వర్క్ రూపంలో జరిగింది అనుకో, అంటే ఒక నెట్వర్క్ ద్వారా నేను వాళ్ళకి పంపిస్తున్నాను అంటే అది అవుట్ సైడర్ నెట్వర్క్ థ్రెట్ అని పిలుస్తారు. చరణ్ అర్థమవుతుందా? సార్ అవుట్ సైడ్ కాకపోతే నేను అక్కడికి వెళ్ళి సిస్టమ్ కి పెన్ డ్రైవ్ ఇంజెక్ట్ చేయాలా, ఒక నెట్వర్క్ ద్వారా పంపించాను, అప్పుడు అవుట్ సైడ్ నెట్వర్క్ థ్రెట్ అంటారు. సో మనం ఏంటి, అవుట్ సైడ్ నెట్వర్క్ థ్రెట్స్ కూడా సెక్యూరిటీ అనేది తీసుకుంటా ఉంటాం యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ట్ గా. ఓకేనా, యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ట్ గా. సో అవుట్ సైడ్ నెట్వర్క్ థ్రెట్స్ కూడా తీసుకుంటాం. సార్ మీరు అవుట్ సైడ్ అన్నారు, మరి ఇన్సైడ్ కూడా జరుగుతుంది అంటే ఇన్సైడ్ లోపల వాళ్ళకే జరుగుతుందిరా. ఇంకా దానికి ఇన్సైడ్ నెట్వర్క్ థ్రెడ్స్ కూడా ఉంటాయి అనుకోండి, అది రేర్ కండిషన్ అనమాట. అంటే వాళ్ళు వామ్స్ ని ఇన్స్టాల్ చేయాలని పర్టికులర్ గా టార్గెట్ పెట్టుకుని మరి వామ్స్ ని ఇన్స్టాల్ చేశారనుకోండి, అది ఇన్సైడ్ నెట్వర్క్ థ్రెట్ అని పిలుస్తారు. వామ్ అంటే ఏంటి, లేకపోతే ఇవి ఏమంటారు, వైరస్ అంటే ఏంటి, మాల్వేర్ అంటే ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్, ఒక నెట్వర్క్ లో వైరస్ అనేది పాకుతూ పోతుంది, దాన్ని ఏమంటారు అంటే వామ్ అంటారు. పాకుతూ పోవడం అంటే ఏంటి సార్, ఎట్టపోతాయి సార్, ఇలా అడిగేది ఎవరంటే ఓపెన్ రెడ్డి అడుగుతాడు, అనానిమస్ హ్యాకర్ ఉన్నాడో లేడో అని. సో ఇట్లా అయితే ఉంటది. సో ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కొంచెం సమయం అయితే పడుతుంది, బట్ మీరు ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్స్ ని కంప్లీట్ చేస్తారో 100% హ్యాకింగ్ అనేది వచ్చి తీరుతుంది. అర్థమవుతుందా? 100% హ్యాకింగ్ అనేది వచ్చేసి ఉంటుంది. ఓకేనా, క్లాస్ అందరికైతే అర్థమైందా? అందరికైతే క్లాస్ అయితే అర్థమైందా? సార్ అర్థమైంది సార్.